గౌరవనీయ జస్టిస్ చంద్రకుమార్ గారికి, సంపత్ గారికి, అబద్ధమైనది నిజంగా మారి అది రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి అంబేద్కర్ చెప్తారు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. ఒకే ఒక్క చిన్న మాటను విష ప్రచారాన్ని జనాల్లో పోగు చేసి అతను చెప్తున్నటువంటి మాటల్లో నేను తాగిన మైకంలో లేను, నేను బాధపడ్డ ప్రతీకార చర్య అంటున్నాను. ఒక నిధులు నిర్వహిస్తున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమానించడం అంటే సుప్రీంకోర్టును మొత్తం అవమానించినట్టు లెక్క. సుప్రీంకోర్టును అవమానించడం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి బాబ్రీ మసీద్ విషయంలో కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు విషయంలో కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి నోట్ల రద్దు విషయంలో కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది. కానీ వాళ్లకు ఈ మన ఉద్దేశంతోనే దళితులైనటువంటి, బుద్ధిస్టైనటువంటి, ప్రత్యామ్నాయ భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి గవాయి మీద దాడికి వీళ్ళు కోరుకున్నారు. ప్రధాన వికసిత దశకు అంటే వికసించే దశకు అంటే బ్రాకెట్లలో మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ దాన్ని మహారాష్ట్రలోని మహద్ అనే పట్టణంలో సహస్రబుద్ధి అనే బ్రాహ్మణ స్నేహితులతో కలిసి మనుస్మృతిని వాళ్ళు దహనం చేశారు. రాజ్యాంగం మనకు సమానత్వం ప్రసాదిస్తుందని అంబేద్కర్ చెప్పాడు. దానికి వాళ్ళు వాళ్ళ పత్రికలో ఫిబ్రవరి నెలలో ఏం రాస్తున్నారంటే, హృదయాన్ని పరిపాలించే మనువు అనే శీర్షికతో మనకు మనువుకు రోజులు చెల్లిపోయాయని అంటున్నారు కొద్దిమంది. అది జరగని పని. శూద్రులు కూడా మనువు. ఈ మధ్య మనం ఎవరైనా ఎప్పుడైనా ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా మనం ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా ఒక అభిప్రాయంతో ఇప్పుడు మేము ఏకీభవించడం లేదు, ఆ అభిప్రాయం తప్పు అని చెప్పేసి ఎవరైనా సంస్థలు కానీ వ్యక్తులు కానీ చెప్తారు. కానీ ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని పంచప్రాణ గారిని తన మెసేజ్ నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకంలో అమ్మా నాన్న ఒకటి, దాంతో కమ్యూనిస్ట్ ప్రణాళిక ఒకటి, దాని తర్వాత ఏదో బుద్ధుడు బౌద్ధ ధర్మం పుస్తకం ఒకటి. అంటే భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ సభ జరుగుతున్నది. కడప పౌర సమాజం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా చూడడానికి వీల్లేదు. దీనికి అనేక చారిత్రక నేపథ్యం అనేది ఉంది. రాష్ట్రపతి అయిన ముర్మును కూడా రామ మందిర ప్రారంభానికి పిలవలేదు, పార్లమెంటు ప్రారంభానికి పిలవలేదు. అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను వాళ్ళ అనేక మందిరాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. భారతదేశంలో ఇవాళ న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఎలక్టరల్ బాండ్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు కావచ్చు, లేదా బుల్డోజర్ న్యాయస్థానాలు, బుల్డోజర్ న్యాయం పనికిరాదని చెప్పేసి గవాయి గారు చెప్తున్న విషయాలు కావచ్చు, ఇవి బీజేపీకి మింగుడు పడని విషయాలు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు న్యాయ వ్యవస్థను తమ ముగ్గుపిట్లో పెట్టుకోవాలని, న్యాయమూర్తిని బెదిరించాలని కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నట్లు వాళ్ళు సనాతన ధర్మం పేరు మీద మళ్ళీ మన ధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కుల వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అణగారిన కులాలను విద్యకు, వైద్యానికి దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సమాన అవకాశాలు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా
మనుధర్మ శాస్త్రమే మానవ జాతిని, భారత జాతిని విభజించడం అనేది జరిగింది. సమాజంలో ఒక కుల వివక్షతను తీసుకొచ్చింది మనుధర్మ శాస్త్రం. శూద్రుల పేరు మీద వారిని విద్యకు దూరం చేయడం జరిగింది, ఆస్తులకు దూరం చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఒక దళితుడు భారతదేశానికి న్యాయమూర్తి కావడాన్ని సహించినటువంటి వాళ్ళు ఈ అభ్యుదయకరమైన తీర్పులు వస్తూ ఉంటే వాటిని వ్యతిరేకించడం కోసమే ఈ దాడిని చేయడం జరిగింది. దీన్ని ప్రజాతంత్రవాదులు అందరూ వ్యతిరేకించాలా. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, సమానత్వం కావాలని కోరుకునే వాళ్ళు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మనువాదుల కుట్రల్ని మనం తెలుసుకొని వాటికి వ్యతిరేకంగా అందరినీ సమీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాం. ఈనాడు సమాజంలో, భారత సమాజంలో సనాతన ధర్మం ముసుగులో జరుగుతున్నటువంటి దాష్టికాలను బహిర్గతపరిచి ప్రజలను సమాయత్తం చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ సనాతన ముసుగులో మత కుల ఉన్మాదులు రాజ్యాంగబద్ధమైనటువంటి అన్ని వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు. చివరకు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి భారత సుప్రీంకోర్టు మీదనే దాడికి పాల్పడినారంటే ఇది సాధారణ ప్రజలకు ఒక తీవ్రమైన హెచ్చరికను ఈ మతోన్మాతులు జారీ చేసినారని మేము భావించడం జరుగుతుంది. ఇది వాస్తవం కూడా. ఇటువంటి భయానకమైన పరిస్థితుల మధ్య ప్రజలను చైతన్యవంతులను చేసి మరి ఈ దాష్టికాలను అడ్డుకోకపోతే సాధారణ ప్రజానీకం యొక్క జీవితం చాలా ఘోరంగా మారిపోతుంది. ఈ దేశంలో ఒక బానిస వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేదానికి ఈ మనువాదులు అలాగే మతోన్మాదులు కృషి చేస్తున్నారు. వీటికి రాజ్యం తోడై కూర్చోంది. ఆ రాజ్యమే బీజేపీ నేతృత్వంలోనటువంటి కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి మారీచులు, కీచక మారీచులు ఇద్దరు ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు. వీళ్ళిద్దరి కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మరి ఇంత దారుణమైన సంఘటన సుప్రీంకోర్టు మీద జరిగితే ఏమాత్రం స్పందించలేదు. మణిపూర్లో మహిళల మీద ఘోరంగా అత్యాచారం చేస్తే ఏమాత్రం స్పందించలేదు. మరి భారత ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? మొత్తం భారతదేశం కోసం ఉందా, మనువాదుల కోసం ఉందా అనే ఒక ప్రశ్న ఈరోజు ప్రజల్లో తలెత్తుతోంది. ఆ తలెత్తిన ప్రశ్నకు సమాధానంగానే ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది.